నమస్తే సార్. నమస్తే అమ్మా. 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి జగన్ గారు సీఎం అవుతారా, చంద్రబాబు నాయుడు ఇద్దరు ఎవరు అవుతారు? జగన్ అవుతాడని నా ఉద్దేశం. ఎందుకు జగన్? జగన్ కొన్ని బెనిఫిట్స్ ప్రతి వాళ్ళకి డోర్ డెలివరీ వెళ్తున్నాయి. డోర్ డెలివరీ వెళ్తున్నాయి. ఇప్పుడు మన రేషన్ కొనాలంటే వాడి దగ్గర ఉండాలి, మన క్యూలో నుంచోవాలి, హాఫ్ డే టైం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి వాళ్ళకి ఇంటి ముందు వెళ్తున్నాయి. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి పింఛన్లు అయ్యో ఎంత ఇచ్చినా ఎంతనా ఇవ్వని కానీ వాళ్ళు 3,000 కూడా చేస్తున్నారు, చేతికి వెళ్తారు. నుంచి 3,000 రూపాయలు పింఛన్ చేసి అదే అన్న ఉపయోగపడతాయి. వాళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇప్పుడు తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు, ఏంటి కొడుకులు ఎక్కడో ఉంటారు. వాళ్ళు 10 పైసలు కావాలంటే ఎవరు ఇవ్వలేరు, చెప్పుకోలేరు. పాత వాళ్ళు ఏం చెప్పుకుంటారు, మూసుకుంటారు. అదే చేతిలో పడ్డాయి అనుకోండి, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. అది. సో ఏవైతే నవరత్నాల పథకాలు ఉన్నాయో వాటి వల్ల జనాలు చాలామంది ప్రతిపక్షాలు అంటున్నారు కదా, సోమరపోతులు అవుతున్నారు. సోమరాబోతే నా సొమ్ము నీకు ఇస్తే వాల్యూ ఉండదు సార్. నీ అంతా నువ్వు కష్టపడితే వాల్యూ ఉంటుంది. అది వాల్యూ లేనివాడికి ఉపయోగం ఉంటుంది, ఉన్నోడికి ఉపయోగం ఉండదు. అంటే జగన్ ఇచ్చేవన్నీ ఉపయోగపడుతున్నాయి అంటారా? పడుతున్నాయి కూడా. ఇంకొకటి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ నాడు నేడు పథకం ద్వారా హాస్పిటల్స్ బాగున్నాయి సార్. ఇప్పుడు నేను చూడలేదు, నేను హైదరాబాద్ వచ్చి 81లో వచ్చాను. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. ఆ పొజిషన్ తెలియదు, ఈ పొజిషన్ తెలియదు చెప్తున్నారు. కానీ ఏదైనా నా మనసులో ఐడియా పొజిషన్ లోకల్గా మన వాళ్ళ ఐడియాలను బట్టి నాకు అనిపిస్తుంది. ఇంకొకటి స్కూల్స్లోని పిల్లలకి ట్యాబ్లు ఇస్తున్నారు కదా, అంటే చదువుకునే వాళ్ళకి 8th 9th 10th వాళ్ళకి, దానివల్ల వాళ్ళ పిల్లలు పాడవుతారని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు. కరెక్టేనా? అంటే వాళ్ళు చదువుకోవడానికి కాదు సార్, యూజ్ చేసుకుని దాన్ని బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు నేను ఉన్నాను, ఇది నేను పట్టుకున్నా, ఏది మాట్లాడినా మీకు వెళ్తుంది. అది మంచి వెళ్తుంది, చెడుగా వెళ్తుంది. ఆ కత్తి అనేది 2 పక్కల పదులు ఉంటుంది. ట్యాబ్ అనేది నువ్వు వర్క్ పర్పస్ చూపించుకుంటే నీకు యూజ్ అవుతుంది. నువ్వు లేకుండా వేస్ట్ దాంట్లో నువ్వు ఉపయోగించుకుంటే వేస్ట్ అయిపోతాడు. అది ఎడ్యుకేషన్లో గవర్నమెంట్ అవన్నీ చూసుకుంటుంది కదా, అంటే వాళ్ళకి ఏవైతే ఓపెన్ అవ్వకూడదు అవన్నీ ఓపెన్ కాకుండా చదువుకు మాత్రం ఉపయోగించిన వాళ్ళు ఉంటారు. దాని దగ్గర రూట్లు కూడా వీళ్ళకి తెలుస్తాయి, జనాలకి. వాళ్ళు యూజ్ చేసే వాళ్ళు అలా యూజ్ చేస్తారు. కొంతమంది యూజ్ చేస్తారు, ప్రతి వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు ఇంటర్నెట్లో వాటి గురించి. ఉపయోగించుకుంటారు. ఒకటి ఆరోగ్యశ్రీ కింద 25 లక్షలకు పెంచారు కదా, ఎలా అనిపించింది? అంత పెట్టడం వేస్ట్ ఏమో అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా బాగాలేని వాళ్ళు 25 లక్షలు ఖర్చు పెట్టాలి. 20 లక్షలు ఎవరు పెడుతున్నారు ఖర్చు? పెంచారు కదా, ఒకవేళ పెంచాడు వాడు, ఏదో పెంచాడు. కానీ బాగోపోతే యూజ్ అవుతాయని చెప్పాడు. కానీ 100 మందిలో 10 మందికి యూజ్ కావాయి, వేస్ట్గా పోతాయి. ఈ మధ్యలో డాక్టర్లు దెంగి తింటారు 25 లక్షలు. అది వాళ్ళ లాభం పొందుతారు. పబ్లిక్ ఉపయోగపడేది 100 మందిలో 10 మందికి ఉపయోగపడుతుంది. అది ఏంది, ఇప్పుడు 20 లక్షలు పెట్టాడంటే వాడు 80% డ్యామేజ్ అవుతుంది వాడి బాడీ. అది ఇక్కడికి వచ్చే లోపల అది ఎలాగో పోతుంది. వాడు ఆ బిల్లు చేసి 25 లక్షలు వాడు దొబ్బుతాడు. గవర్నమెంట్కి ఒక్క 25 లక్షలు ఉపయోగపడేది, పేషెంట్కి తక్కువ. ఒక ముక్కలో నెక్స్ట్ సీఎం జగన్.